జాతీయవాద జర్నలిజానికి అసలైన వేదిక నేషనలిస్ట్ హబ్ ని సబ్స్క్రైబ్ చేసుకోండి. నోటిఫికేషన్స్ కోసం బెల్ ఐకాన్ పై క్లిక్ చేయండి. నమస్తే, వెల్కమ్ టు నేషనలిస్ట్ హబ్. కాంగ్రెస్ పార్టీ చేసిన తప్పులను ఎప్పటికప్పుడు ఎండగడుతున్న భారత ప్రధాని నరేంద్ర మోదీ ఆ పార్టీ చేసిన మరో చారిత్రాత్మక తప్పు గురించి కూడా కీలక వ్యాఖ్యలు చేశారు. పంజాబ్లోని పాటియాలలో జరిగిన ర్యాలీలో పాల్గొన్న మోదీ 1971లో బంగ్లాదేశ్ విముక్తి కోసం యుద్ధం జరిగినప్పుడు తాను దేశానికి ప్రధానిగా ఉంటే పాకిస్తాన్ నుండి కర్తార్పూర్ సాహిబ్ను తిరిగి స్వాధీనం చేసుకునేవాడినని అన్నారు. పాకిస్తాన్ సైనికుల విడుదల కోసం బదులుగా కర్తార్పూర్ సాహిబ్ను భారతదేశం కోసం తీసుకునేవాళ్లమని ప్రధాని మోదీ చెప్పారు. బంగ్లాదేశ్ విముక్తి కోసం చేసిన యుద్ధంలో 90,000 మంది పాకిస్తాన్ సైనికులు పట్టుబడినప్పుడు ఏదైనా డిమాండ్ చేసే అధికారం మన చేతిలో ఉందన్నారు ప్రధాని మోదీ. ఆ సమయంలో ప్రధానిగా నేనుంటే పాకిస్తాన్ నుండి కర్తార్పూర్ సాహిబ్ను తీసుకుని వారి సైనికులను విడిచిపెట్టేవాడినన్నారు. అయినప్పటికీ కర్తార్పూర్ సాహిబ్ కారిడార్ను నిర్మించామని మోదీ పేర్కొన్నారు. ఓట్ల కోసం కాకుండా అణగారిన ప్రజల కోసం పౌరసత్వ సవరణ చట్టాన్ని తీసుకొచ్చామని ప్రధాని మోదీ మరోసారి తెలిపారు. ఇండి కూటమికి వారి ఓటు బ్యాంకును ప్రసన్నం చేసుకోవడమే ప్రధాన లక్ష్యమని, తమకు మాత్రం భారతదేశ అభివృద్ధే ముఖ్యమన్నారు. విభజనతో బాధపడుతున్న దళిత సిక్కు సోదర సోదరీమణులకు సిఏఏ చట్టం ప్రకారం భారత పౌరసత్వం ఇస్తున్నామన్నారు. సిఏఏని వ్యతిరేకిస్తున్నారు. సిఏఏ పేరుతో అల్లర్లు నిర్వహించారు. నేటికి తమ ప్రభుత్వం వస్తే సిఏఏని రద్దు చేస్తామని అంటున్నారు. విభజనలో బాధితులైన సిక్కులకు భారత పౌరసత్వం ఇవ్వడం తప్ప అని ప్రశ్నించారు మోదీ. తమ గురువులకు ద్రోహం చేసిన వారు పంజాబ్ను అభివృద్ధి చేయలేరని పరోక్షంగా అరవింద్ కేజ్రీవాల్పై విమర్శలు గుప్పించారు. హస్తం చీపురు గుర్తులు ఉన్న రెండు పార్టీలు ఒకే దుకాణానికి చెందినవన్నారు మోదీ. పంజాబ్ ప్రజలు ఆ పార్టీల పట్ల అప్రమత్తంగా ఉండాలన్నారు. గురువైన అన్నా హజారేకు ద్రోహం చేసేవారు రోజుకు ఎన్నైనా అబద్ధాలు చెప్పగలరు. అలాంటి వ్యక్తులు పంజాబ్ను అభివృద్ధి చేయలేరని అన్నారు. మీ పిల్లల భవిష్యత్తు కోసం దేన్ని మిగల్చరని ప్రధాని మోదీ విమర్శలు గుప్పించారు. అయోధ్యలో రామ మందిరం నిర్మించిన ఇండి కూటమి సభ్యులు దాన్ని కూడా ద్వేషిస్తారు. అధికారం కోసం ఎవరికైనా ద్రోహం చేయగలరని దుయ్యబట్టారు మోదీ. ఇదే కాంగ్రెస్ అధికారం కోసం దేశాన్ని విభజించిందని, దీనివల్ల 70 ఏళ్లుగా కర్తార్పూర్ సాహిబ్ను సందర్శించలేకపోయామని ప్రధాని మోదీ ఆవేదన వ్యక్తం చేశారు. జాతీయ భద్రత, సంస్కృతి, వారసత్వాన్ని రక్షించడం, దేశ అభివృద్ధిలో పంజాబ్ సిక్కు సమాజం ఎల్లప్పుడూ ముందంజలో ఉంటుందన్నారు ప్రధాని మోదీ. వ్యవసాయం నుండి పారిశ్రామిక రంగం వరకు పంజాబ్ ప్రజలు తమ వంతు సహకారం అందించారన్నారు. అయితే కొందరు అవినీతి పరులు పంజాబ్కు ఏం చేశారు? వ్యాపారాలు, పరిశ్రమలు ఇక్కడి నుంచి ఎందుకు వలసలు పోయేలా చేస్తున్నారని, మాదక ద్రవ్యాల వ్యాపారం అభివృద్ధికి అండగా నిలుస్తున్నారని అన్నారు ప్రధాని మోదీ. డ్రగ్ మాఫియా, శాండ్ మాఫియా, షూటర్ గ్యాంగులు ఇష్టారాజ్యంగా పంజాబ్లో పెరిగిపోయాయి. రాష్ట్ర ప్రభుత్వ ఆదేశాలు కూడా ఇక్కడ పని చేయడం లేదని మోదీ ఆరోపించారు. పంజాబ్ ప్రజలు తమ ఓటును వృధా చేసుకోవద్దని సూచించారు మోదీ. పంజాబ్ను అభివృద్ధి చేయడానికి కట్టుబడి ఉన్నవారికే ఓటు వేయాలని ప్రధాని మోదీ కోరారు. ఈ వీడియో మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి, 10 మందికి షేర్ చేయండి. అలాగే కామెంట్ల రూపంలో మీ అభిప్రాయాలను మాతో పంచుకోండి. నేషనలిస్ట్ హబ్ గ్రూప్ ఆఫ్ ఛానల్స్ ను సబ్స్క్రైబ్ చేసుకుని తెలుగునాట జాతీయవాద జర్నలిజాన్ని ప్రోత్సహించండి. ఈ వీడియో కింద ఉన్న బెల్ ఐకాన్ పై క్లిక్ చేయడం మర్చిపోవద్దు.